రైతులను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుండి దిగువకు నీరు విడుదల చేయడంపై కిసాన్ మోర్చా నాయకులు తూము శివారెడ్డి, సూపుల రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం దిగువకు నీరు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి శబరిలకు కృతజ్ఞతలు తెలుపుతారు. పోతిరెడ్డిపాడు నుండి వెలుగోడులో గోరుకొల్లు, ఆవుకు, ఎస్ఆర్బీసీ కేసీ కెనాల్ మరియు కుందనదికి నీరు వదలటంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వము ఈరోజు వెలుగోడు హెడ్ గ్రేడ్ నుండి నీళ్ళు వదలడము రైతుల్లో చాలా ఆనందదాయకము. ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డి గారు, బైరెడ్డి శబరి గారు చొరవ తీసుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు నీరును వదిలి గోర్కల్ రిజర్వాయరు, వెలుగోడు, అవుకు, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీలకు నీళ్ళు వదలడము చాలా ఆనందదాయకము. రైతులు ముందుగా వర్షాలు పడడం వల్ల పంటలు వేసుకోవడం వల్ల అవి వర్షాలు లేకపోవడంలో ఎండిపోయినాయి. వాటిని సకాలంలో నీళ్ళు వదిలి ఆదుకోవడము. ధన్యవాదాలు. నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి కేసీ కెనాల్కు కుందు నీళ్లు వదలాలని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీ మీడియా ద్వారా కూడా అధికారులకు, ప్రజాప్రతినిధులకు పోతిరెడ్డిపాడు ఎగ్జిక్యూటివ్ నీళ్లు వదలాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు నీళ్లు వదిలినందుకు వాళ్ళకు మా ప్రత్యేక అభినందనలు. అలాగే మీకు కూడా, మీడియా వారికి కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ నీళ్లు వదిలి రైతులకు సహకరించినందుకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారికి, మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే నందికొట్కూరు ఎమ్మెల్యే గారికి, ఆత్మకూరు నియోజకవర్గం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి రైతుల తరఫున అభినందనలు తెలియజేస్తూ మీ ద్వారా వారికి మా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు